హలో ఫ్రెండ్స్, మీలో కూడా చాలామంది ఇన్‌స్టాగ్రామ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కావచ్చు. నేను కూడా ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ అయితే యూజ్ చేస్తూ ఉన్నా. మీ మొబైల్‌లో ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ చేసున్నా సరే, లాగిన్ చేసి లేకపోయినా సరే చాలామంది వాళ్ళ పాస్వర్డ్ అయితే మర్చిపోతూ ఉంటారన్నమాట. సో, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే కంపల్సరీగా మీ ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన పాస్వర్డ్ కూడా మీకు గుర్తు లేదు కావచ్చు. సో, ఈ వీడియోలో నేను మీకు 2 మెథడ్స్ అయితే చెప్తాను. ఆ 2 మెథడ్స్‌ని యూజ్ చేసి మీ ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన పాస్వర్డ్‌ని మీరు మళ్ళీ తెలుసుకోవచ్చు. ఎక్కడైనా నోట్ డౌన్ అయితే చేసి పెట్టుకోవచ్చన్నమాట. సో, ఫైనల్‌గా 2 మెథడ్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్‌లో అయితే ఉండండి. సో, ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీకు చూపించడానికి ఇక్కడ నా ఇన్‌స్టాగ్రామ్‌ని అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన పాస్వర్డ్ అయితే నాకు గుర్తులేదు. ఇప్పుడు ఈ పాస్వర్డ్‌ని నేను తెలుసుకోవాలి. దానికోసం మనం చేయాల్సిన ఫస్ట్ మెథడ్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. దానికంటే ముందైతే మనం ఇక్కడ ఆటో లాగిన్ గనుక మనం సెట్ చేసి పెట్టుకున్నట్టయితే డైరెక్ట్‌గా అది మనకు లాగిన్ అయితే అయిపోతుందన్నమాట. అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ సింపుల్‌గా మన ప్రొఫైల్ పైన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూసినట్టయితే అకౌంట్ సెంటర్ అని చెప్పేసి ఉంది కదా! దానిపైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్‌గా దానిపైన మీరు ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడే మనకు సేవ్డ్ లాగిన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇక్కడ మీ లాగిన్ అనేది సేవ్ అయి ఉన్నట్టయితే మీరు ఎప్పుడైనా సరే లాగిన్ చేసినట్టయితే డైరెక్ట్‌గా మీరు లాగిన్ అయితే అయిపోతూ ఉంటారు. సో, కంపల్సరీగా మీరు ఎప్పుడైనా లాగిన్ చేసినప్పుడు సేవ్ పాస్వర్డ్ గాని లేకపోతే సేవ్ లాగిన్ అని వచ్చిందనుకోండి, దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఇన్ ఫ్యూచర్‌లో మీరు పాస్వర్డ్ మర్చిపోయినా సరే మీకు డైరెక్ట్‌గా లాగిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇది వచ్చేసి ఒక చిన్న టిప్ అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన పాస్వర్డ్ మనం మర్చిపోయాం. దాన్ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి అనుకుంటే మీరు సింపుల్‌గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్‌లోకి వెళ్ళిపోండి డైరెక్ట్‌గా. సో, ఇక్కడ సింపుల్‌గా సెట్టింగ్స్‌ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్‌లో మనకు గూగుల్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే గూగుల్ అని చెప్పేసి ఉంది. కింద మీరు చూడొచ్చు గూగుల్ సర్వీసెస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో, ఇక్కడ సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీ జీమెయిల్ ఐడీ ఉంటుంది. తర్వాత మీ గూగుల్‌కి సంబంధించిన అన్ని ఆప్షన్స్ ఇక్కడ చూపిస్తాయన్నమాట. ఇక్కడ సింపుల్‌గా ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా! దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ విధంగా కిందకి వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది. ఆటో ఫిల్ విత్ పాస్వర్డ్స్ అని చెప్పేసి. సో, ఇక్కడ సింపుల్ ఆటో ఫిల్ విత్ గూగుల్ అని ఉంది కదా! దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ చూడడానికి కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని పైన మీరు ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మీ ఇన్‌స్టాగ్రామ్ అయితే కంపల్సరీగా షో అవుతుంది. నా ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసి వేరే జీమెయిల్ ఐడీ పైన ఉంది కాబట్టి ఇక్కడ షో అవుతలేదు. సింపుల్ ఇక్కడ మీ ఇన్‌స్టాగ్రామ్ కనబడ్డ తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్ దాని పైన ఈ విధంగా ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీ మొబైల్‌కి సంబంధించిన పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్‌ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు. మీ ఇన్‌స్టాగ్రామ్ ఏ ఐడీ పైన ఉంది అంటే ఏ మొబైల్ నంబర్ పైన ఉందో అది చూపిస్తుంది. కిందనే మీకు పాస్వర్డ్ అయితే కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పాస్వర్డ్‌ని మనం చూడాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ ఐ సింబల్ ఉంది కదా! దాని పైన మనం ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా మనకు పాస్వర్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తుందన్నమాట. సో, ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్ అన్నమాట. ఈ మెథడ్ ద్వారా మీ ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన పాస్వర్డ్ మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి మీకు అవ్వడం లేదు, ఇక్కడ ఒకవేళ సెట్టింగ్ లేదు అని మీరు అనుకున్నట్టయితే ఇంకొక మెథడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఉంటుంది. అది వచ్చేసి ఏంటిదంటే సింపుల్‌గా మీ మొబైల్‌లోని క్రోమ్‌ని ఓపెన్ చేయండి. క్రోమ్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది కదా! ఇక్కడ పైన మీకు 3 లైన్స్ ఆప్షన్ ఉంటుంది. సింపుల్‌గా 3 లైన్స్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇందులో మీరు సింపుల్‌గా సెట్టింగ్స్‌లో గనుక వచ్చేసినట్టయితే సెట్టింగ్స్‌లోనే ఇంకొక ఆప్షన్ మనకు కనిపిస్తుంది. పాస్వర్డ్ మేనేజర్ అని చెప్పేసి గూగుల్ పాస్వర్డ్ మేనేజర్. సేమ్ అదే ఆప్షన్‌లోకి తీసుకెళ్తుందన్నమాట ఇది కూడా. సింపుల్ దాని పైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఈ మెయిల్ ఐడీ తోటి ఎక్కడెక్కడైతే లాగిన్ అయ్యి ఉన్నారో మొత్తం ఇక్కడ చూపిస్తుందన్నమాట. సింపుల్‌గా ఇప్పుడు దాన్ని ఈ విధంగా మీరు ప్రెస్ చేశారనుకోండి, మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. డైరెక్ట్‌గా ఇక్కడ మీకు మీ ఇన్‌స్టాగ్రామ్ కనిపిస్తుంది. కిందనే మీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కనిపిస్తుంది. కింద మీకు దానికి సంబంధించిన పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది. సింపుల్‌గా దాన్ని చూడాలనుకుంటే ఐ బటన్ పైన ప్రెస్ చేయండి. పాస్వర్డ్ కనిపిస్తుందన్నమాట. సో, ఈ విధంగా మీరు మీ ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన పాస్వర్డ్ అయితే తెలుసుకోవచ్చు. ఎవరెవరికి ఈ సెట్టింగ్ ఇంతకుముందే తెలుసు, ఎవరెవరు ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు మర్చిపోయిన పాస్వర్డ్‌ని మళ్ళీ తెలుసుకున్నట్టయితే కూడా కింద కామెంట్ చేయండి. సో, ఫైనల్‌గా ఈ చిన్న ఇన్ఫర్మేషన్, ఈ చిన్న వీడియో గనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్‌లో అయితే ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.